బయాలజీ మాస్టర్ టీచర్. ఇంక ఇవాళ మనం మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ చదువుకోబోతున్నాం. కాకపోతే thumbnail లో చూసినట్టు వన్ షాట్ లో కంప్లీట్ చేయం. 2 పార్ట్స్ లో మనం కంప్లీట్ చేసుకుంటాం. ఎందుకంటే మనకి ఇవాళ టైం కొంచెం కన్స్ట్రెంట్ ఉంది. మనం 1 అవర్ లో ఇప్పుడు సెషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఇంకొక పర్టికులర్ ఇంపార్టెంట్ పని ఉంది. సో అందుకే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు 1 అవర్ లో ఎంత కుదిరితే అంత సిలబస్ మనం ఇప్పుడు కంప్లీట్ చేసి మిగతాది పార్ట్ 2 లో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే. సో నా వాయిస్ అందరికీ క్లియర్ గా ఉంది అంటే చాట్ సెక్షన్ లో థమ్స్ అప్ ఇచ్చేసేయండి. వన్ షాట్ లో తీసుకుందాం అంటే కుదరట్లేదు. ఏదో ఒకటి మనకి హర్డల్స్ వస్తున్నాయి. అలా సెషన్ పోస్ట్పోన్ చేయడం జరుగుతున్నది గడి గడికి. సో అందుకే ఇవాళ 10 కాస్ట్ మనం ఈ సెషన్ కంప్లీట్ చేయాలని నాకు అనిపించింది. జస్ట్ అ మినిట్. హలో, గుడ్ ఈవినింగ్ అమ్మా, గుడ్ ఈవినింగ్. ఓకే, సరే, ఓకే, సరే. అందరికి వాయిస్ క్లియర్ గానే ఉందా? కొంచెం ఇంటర్నెట్ ఇష్యూస్ ఉన్నాయమ్మా. జస్ట్ అ మినిట్. ఓకే, సరే. సో సెషన్ అనేది స్టార్ట్ చేసేద్దాం వితౌట్ ఎనీ డిలే. ఎందుకంటే మన దగ్గర టైం చాలా తక్కువ ఉన్నది. ఓకే, పదండి మొదలెట్టేద్దాం. రైట్. ఓకే, సరేనా? సో మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. ఓకే, ఈ పర్టికులర్ చాప్టర్ తో సంబంధించిన ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో మీకు కింద డిస్క్రిప్షన్ ఉన్న వీక్వెస్ లో దొరికిపోతాయి. కింద డిస్క్రిప్షన్ లో చెక్ చేసుకోండి. ఓకే, మీరు డిస్క్రిప్షన్ లో చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ చాప్టర్ ది వీక్ క్విజ్ ఏదైతే ఉందో వీక్ క్విజ్ కనిపిస్తుంది. ఈ వీక్ క్విజ్ లో మనకి మీ డైలీ క్వశ్చన్స్ అనేవి అప్డేట్ అవుతుంటాయి. సో మీరు వెళ్ళి అందులో ఉన్న క్వశ్చన్స్ సాల్వ్ చేసుకోవచ్చు. నంబర్ 1. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. రెండో ఇంపార్టెంట్ విషయం ఏదైతే మాట్లాడుకోవాలో దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు అర్జున బైపీసీ క్రాష్ కోర్స్ గురించి మీ అందరికీ తెలుసు. ఓకే, దాంట్లో సిలబస్ ఏదైతే అప్డేట్ ఉన్నదో రేపు రాబోతున్నది. ఓకే, రేపటి సెషన్ డెఫినెట్లీ అటెండ్ అవ్వండి ఎవరైతే ఆ కోర్స్ లో ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. ఓకేనా? పదండి. సో విత్ రెస్పెక్ట్ టు దాట్ లెట్స్ గో ఫర్దర్. ఇవాళ కెమిస్ట్రీ సిలబస్ మీకు అప్డేట్ అయిపోతుంది. ఫిజిక్స్ ఇంకా బయాలజీ కూడా రాబోతుంది. ఓకే, సరే. సో మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. ఓకే, ఇప్పటి వరకు మనం ఏదైతే ఈ చాప్టర్ లో చదువుకున్నామో, ఓకే, హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ చాప్టర్ చదువుకున్నాం ఈ యూనిట్ లోని. ఓకే, ఈ యూనిట్ లో హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ ఇంకా మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ ఉన్నాయి కదా. సో ఇందులో మనం ఏం చదువుకున్నాం అంటే బేసిక్ గా మనం అర్థం చేసుకున్నాం ఎలాగ మైక్రోబ్స్ మనకి హార్మ్ చేయొచ్చు. దే కెన్ వర్క్ యాజ్ పారాసైట్స్ ఇన్ అవర్ బాడీ. ఇంకా మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ని పార్ట్ చేసేసి అవి మన మీద అటాక్ చేసి మనం ఒక హోస్ట్ లా వాటికి మారి మనలో ఉన్న న్యూట్రిషన్ ని వాటి మీద డిపెండ్ అయ్యి మనకి డిసీజెస్ కాజ్ చేస్తాయని చదువుకున్నాం. మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ చాప్టర్ లో ఎలాగ మైక్రోబ్స్ ఓకే మనకి యూస్ఫుల్ అవుతాయి, హౌ దే ఆర్ యూస్ఫుల్ ఫర్ హ్యూమన్ కైండ్ ఆర్ మ్యాన్ కైండ్ అనమాట. ఓకే, సో ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ ఏదైతే ఉన్నదో దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. అది సో దట్ ఈస్ వాట్ ఈస్ మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉన్నదో వెదర్ హౌస్ హోల్డ్ లెవెల్లో మనం చేసుకున్నా, ఓకే, మనం హౌస్ హోల్డ్ లెవెల్లో చేస్తున్నాం అనుకోండి. లెట్ అస్ సే వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ద హౌస్ హోల్డ్ లెవెల్. హౌస్ హోల్డ్ లెవెల్లోనే కాకుండా ఫర్ సపోజ్ లెట్ అస్ సే మనకి ఎంజైమ్స్ అవి ఉన్నాయి. ఓకే, ఎంజైమ్స్, దాని తర్వాత యాంటీబయాటిక్స్, ఓకే, యూస్ఫుల్ యాసిడ్స్, ఓకే, దాని తర్వాత ఇంకేమిటి ఉన్నాయి యాసిడ్స్ కాకుండా మనకి ఏం వస్తాయి? నా వాయిస్ అందరికి క్లియర్ గానే ఉంది కదా? ఇస్ మై వాయిస్ క్లియర్ అండ్ ఆడిబుల్? లింక్ ఓపెన్ అవ్వట్లేదా? సరే, సరే, నేను చూస్తాను. ఓకే, డోంట్ వరీ. లింక్ అనేది ఓపెన్ అయ్యేటట్టు నేను చూసుకుంటాను. డోంట్ వరీ. సెషన్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత చెక్ చేసుకోండి. ఓకే, అదే ఫర్ సపోజ్ ఎంజైమ్స్ లో అయితే ఎంజైమ్స్ ఉన్నాయి మనకి. దాని తర్వాత యాంటీబయాటిక్స్ లో ఉన్నాయి, యాసిడ్స్ లో ఉన్నాయి. దాని తర్వాత మనకి ఫర్మెంటేషన్ అది టెంప్లేట్ చేసి ఎస్పెషల్ గా మనం ఫుడ్ సచ్ యాజ్ బ్రెడ్, ఓకే, దాని తర్వాత ఆల్కహాల్, ఆ ప్రొడక్షన్ లో కూడా మనకి యాక్చువల్ గా మైక్రోబ్స్ యూస్ఫుల్ అవుతాయి. దాని తర్వాత వచ్చేసి మనకి సీవేజ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉన్నదో దాంట్లో మనకి మైక్రోబ్స్ యూస్ఫుల్ అవుతాయి. ఓకే, దాని తర్వాత మనకి మైక్రోబ్స్ బయో ఫర్టిలైజర్స్ గా వాడతాము. బయో ఫర్టిలైజర్స్ గా వాడతాము, లేదంటే బయో పెస్టిసైడ్స్ గా వాడతాము. బీటీ కాటన్ అది ఉంది కదా, అలాగా బయో పెస్టిసైడ్స్ గా కూడా వాడతాము. ఓకే, అది అన్నమాట.
ఎప్పుడు ఓకే సార్ ఎప్పుడు అని అంటున్నారు త్వరగానే. రేపు యాక్చువల్ గా రేపు ఏదైతే సెషన్ రాబోతుందో దాని లింక్ నేను ఇచ్చేస్తాను త్వరగా టెలిగ్రామ్ లోని, మీరు వచ్చి జాయిన్ అవ్వచ్చు అండి. ఓకేనా? రేపే చేద్దాం ఆ సెషన్. పదండి. రైట్. ఓకే. సరే. సరేనా? ఓకే. సరే అయితే. ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు అర్జున బైపీసీ నుంచి షిఫ్ట్ అయ్యి మన క్లాస్ నేర్చుకుందాం మనం. ఓకే. పదండి. సో దాని పక్క డైవర్ట్ అవ్వకండి. క్లాస్ చూద్దాం పదండి. ఓకే సరే. సో దీని తర్వాత సార్ మీ ఈస్ట్ ఎలా అదే చెప్తానమ్మా, ఈస్ట్ ఎలా చెప్తాను అన్ని చెప్తాను, వన్ బై వన్ అన్ని డిస్కస్ చేసుకుందాం. ఓకే. అదే అన్నమాట. సో బయో ఫర్టిలైజర్స్ గా బయో పెస్టిసైడ్స్ గా కూడా వాడతాము. ఓకే. దాని తర్వాత మనం బయో గ్యాస్ ఇంకా బయో కంట్రోల్ ఏజెంట్స్ లో కూడా వాడతాం, బయో గ్యాస్ కోసం వాడతాం, ఇంకా బయో కంట్రోల్ ఏజెంట్స్ గా కూడా వీటిని మనం వాడతాం. ఓకే. అది అన్నమాట. సో ఇవన్నీ ఏవైతే మీరు చూస్తున్నారో దీస్ ఆర్ ఆల్ ద యాక్చువల్లీ అప్లికేషన్స్ ఆఫ్ మైక్రోబ్స్ టువర్డ్స్ హ్యూమన్ వెల్ఫేర్. ఓకేనా? సరే. సో ఇప్పుడు వన్ బై వన్ ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. లెట్ us డిస్కస్ ఆల్ ఆఫ్ దెమ్ వన్ బై వన్. అన్నిటికన్నా ఫస్ట్ మనం హౌస్ హోల్డ్ పక్క డిస్కస్ చేద్దాం. అన్నిటికన్నా ఫస్ట్ మనం హౌస్ హోల్డ్ పక్క డిస్కస్ చేద్దాం. ఓకే. సో హౌస్ హోల్డ్ పక్క డిస్కస్ చేసినట్లయితే అన్నిటికన్నా ఫస్ట్ మనకి ఏమొస్తుంది? మన ఇంట్లో పెరుగు. ఓకేనా? సో పెరుగు ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ ప్రోడక్ట్ ఆఫ్ మైక్రోబియల్ యాక్షన్ కదా. సో మనకి పెరుగు ఏదైతే ఉన్నదో పెరుగులో మనం ఏం చేస్తున్నాం బేసిక్ గాను, మనం ఒక వామ్ మిల్క్ తీసుకుంటాం. ఓకే. వామ్ మిల్క్ తీసుకొని ఒక ఇనాక్యులం యాడ్ చేస్తాం. ఈ ఇనాక్యులం లోని ఏమిటి ఉంటాయంటే మైక్రోబ్స్ ఉంటాయి. ఏ మైక్రోబ్ ఉంటుంది? ఓకే. ఈ ఇనాక్యులం లోని ఎల్ఏబి లేదంటే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది. లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఈ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉన్నదో ఇదేం చేస్తుందంటే మిల్క్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో మిల్క్ ప్రోటీన్స్ ని కోయాగులేట్ చేస్తుంది. కోయాగులేట్ చేయడం వల్ల మనకేం వస్తున్నది కర్డ్ అనేది వస్తుంది. ఓకే. సో లాక్టిక్ యాసిడ్ బ్యాసిలై ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ కర్డ్ కదా. దీనికోసం మనం చదువుకున్నాం లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా. దీన్ని మనం ఇంకోటి ఏంటనొచ్చు? లాక్టోబాసిల్లస్ అని కూడా అనొచ్చు. ఓకే. వీ కెన్ కాల్ ఇట్ as లాక్టోబాసిల్లస్ స్పీషీస్. ఓకే. అర్థమైందా? దిస్ ఇస్ ద ఓకే. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ వీ నీడ్ టు రిమెంబర్. హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ అన్నిటికన్నా ఫస్ట్ ఇది. ఓకే. రెండోది వచ్చేసరికి జస్ట్ మినిట్ ఆగండమ్మా. హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ లో మీకు ఇంకేంటంటే వస్తాయి? మీకు హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ లో మీకు ఇంకేమేమి వస్తాయి? అవును. ఇప్పుడు మనకి ఎందుకు అంటారు పెద్దవాళ్ళు దట్ మనం రోజు పెరుగు లేదంటే బటర్ మిల్క్ తినాలని ఎందుకు అంటారు? ఎందుకంటే మిల్క్ లో ఏదైతే ఇన్యాక్టివ్ లేదంటే తక్కువ బయో అవైలబుల్ ఉన్న B12 ఉన్నదో అది యాక్చువల్ కర్డ్ లో అవైలబుల్ అయిపోతుంది. సో అందుకే ద కర్డ్ ఇస్ రిచ్ ఇన్ వైటమిన్ B12. వైటమిన్ వైటమిన్ ఏ వైటమిన్ లో చెప్పండి? ఏ వైటమిన్ చెప్పండి? B12 ఉంటుంది. వెరీ గుడ్. ఓకే. B12 ది న్యూట్రిషనల్ క్వాలిటీ అనేది పెరుగుతుంది. ఆల్రెడీ మిల్క్ లో కొంతవరకు B12 ఉంటుంది. కానీ ఆ మిల్క్ లో ఉన్న B12 ది ఏదైతే మిల్క్ లో ఉన్న B12 ఏదైతే ఉన్నదో దానిది న్యూట్రిషనల్ వాల్యూ తక్కువ. ఇట్స్ నాట్ బయో అవైలబుల్. అదే మనకి కర్డ్ లో ఉన్న B12 ఏదైతే ఉందో దాని న్యూట్రిషనల్ వాల్యూ ఏదైతే ఉంటుందో కంపారిటివ్ గా ఎక్కువ ఉంటుంది. ఓకే. ఈ పర్టికులర్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకే. అర్థమైందా? ఓకేనా? సరే. ఓకే. క్లియర్. దిస్ ద ఫస్ట్ థింగ్. ఇప్పుడు మన ఇంట్లో మనం ఇంకోటి ఏం చేస్తాం? ఫర్మెంటేషన్ ఇంకేమైనా ఉన్నాయా? ఇంట్లో ఫర్మెంటేషన్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏమిటి ఇంకాను? ఫర్మెంటేషన్ తో సంబంధించిన బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి? ఓకే. చెప్పండి. ఎప్పుడైతే మనం దోస ఇంకా ఇడ్లీ లాంటి దోస ఇంకా ఇడ్లీ లాంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫర్మెంట్ చేసుకొని వాడుకుంటాం అవునా కదా. సో ఎప్పుడైతే మనం అలా చేస్తున్నామో దోస ఇంకా ఇడ్లీ ఎప్పుడైతే చేస్తున్నామో దాంట్లో మనం యాక్చువల్ గా బ్యాక్టీరియా ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియాది మనం హెల్ప్ తీసుకుంటాం. ఓకే. వి యూజ్ అ టిపికల్ బ్యాక్టీరియా
ఓకే. మోస్ట్ కామన్ బ్యాక్టీరియా దీంట్లోకి వచ్చేసరికి, ఓకే. ఇది ఈ బ్యాక్టీరియా దేని మీద ఉంటాయి, మన ఏదైతే పప్పు వాడతామో దోశలు చేయడానికి, ఓకే. ఆ పప్పుది ఏదైతే తొక్క ఉంటుందో ఆ తొక్క మీద న్యాచురల్ గా ఉంటాయి ఇవి. ఇంక ఏదైతే మనం బియ్యం వాడతామో ఆ బియ్యం తొక్క మీద కూడా న్యాచురల్ గా ఉంటాయి ఈ బ్యాక్టీరియా. దిస్ బ్యాక్టీరియాస్ నేమ్ ఇస్ యాక్చువల్లీ స్ట్రెప్టోకాకస్. ఓకే. స్ట్రెప్టోకాకస్ ఒక స్పీషీస్ ఉంటుంది. స్ట్రెప్టోకాకస్ స్పీషీస్, ఇంకా ల్యూకో ల్యూకోనాస్టాక్, రెండు స్పీషీస్ ఉంటాయి. ఈ రెండు స్పీషీస్ బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో యాక్చువల్ గా దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫర్మెంటేషన్ ఆఫ్ డో ఆఫ్ దోస అండ్ ఇడ్లీ. ఓకే. అది అన్నమాట. ఓకే. సో ఇడ్లీ దోశలు చేసుకుంటాం కదా, సో దాంతో సంబంధించింది ఏదైతే ఉన్నదో ల్యూకోనాస్టాక్ ఇంకా స్ట్రెప్టోకాకస్ మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే. అది అన్నమాట. అది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీకు థర్డ్ ఇంపార్టెంట్ విషయం ఏదైతే మనం డిస్కస్ చేసుకోవాలో, వెదర్ ఇట్ ఈస్ మనం డో ఫర్మెంటేషన్ చేస్తున్నాం అన్న దోశ ఇడ్లీలో అయినా, లేదంటే కర్డ్ అయినా, వీటన్నిటిని మనం ఏమంటాము, ప్రోబయోటిక్ ఫుడ్స్ అంటాం. ఓకే. వాట్ ఆర్ ప్రోబయోటిక్ ఫుడ్స్? ప్రోబయోటిక్ ఫుడ్ అంటే మన పొట్ట ఏదైతే ఉందో పొట్టలో ఉన్న హెల్దీ బ్యాక్టీరియాది క్వాంటిటీ పెంచే బ్యాక్టీరియాని ప్రోబయోటిక్ ఫుడ్ అంటాయి. ఏ ఫుడ్ లో అయితే ఈ హెల్దీ బ్యాక్టీరియా ఉంటాయో, ఏదైతే మన పొట్టకి చాలా మంచిదో, సో కర్డ్ అవనండి, యోగర్ట్ అవనండి, సో కర్డ్ కూడా అంతే, యోగర్ట్ కూడా అంతే, ఇలాగే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఓకే. యోగర్ట్ కూడా ఇలాగే ప్రొడ్యూస్ చేస్తాం. ఓకే. అదే అన్నమాట. కర్డ్ అవనండి, యోగర్ట్ అవనండి, లేదు అంటే ఆ, మీరు ఫర్ సపోజ్ మనం ఏదైతే బ్రెడ్ ప్రిపేర్ చేసుకుంటాము, ఓకే, ఎస్పెషల్ గా యోగర్ట్, ఓకే, కర్డ్, ఇంకా దోస ఇడ్లీ వీటన్నిటిలో. అయితే ఇంకొక ఇంపార్టెంట్ విషయం, మీరందరూ డిడ్ యూ ఆల్ లిజన్ అబౌట్, మీరందరూ దీని గురించి విన్నారా? యాకుల్ట్ అనే ఒక డ్రింక్ ఉంటుంది. మీరందరూ విన్నారా ఇది? యాకుల్ట్ అనే ఒక డ్రింక్. ఓకే. రెడ్ రెడ్ లేదంటే బ్లూ కలర్ చిన్న చిన్న బాటిల్స్ లోని ఇది అవైలబుల్ గా ఉంటుంది. ఓకే. రెడ్ లేదంటే బ్లూ కలర్ బాటిల్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఎప్పుడైనా చూసారా మీరు యాకుల్ట్? యాకుల్ట్ అనేసి ఒక డ్రింక్ దొరుకుతుంది. ఎవరికైనా తెలుసా దీని గురించి? తెలిస్తే ఇక్కడ చాట్ సెక్షన్ లో చెప్పండి. తెలుసా ఎవరికైనాను? ఓకే. సరే. సో ఈ పర్టికులర్ యాకుల్ట్ ఏదైతే ఉన్నదో ఇది షిరోటా అనే ఒక జాపనీస్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో అతను దాన్ని కనిపెట్టారు ఈ డ్రింక్ ని. దిస్ ఇస్ అ ప్రోబయోటిక్ డ్రింక్. ఒక ప్రోబయోటిక్ డ్రింక్ లో ఏముంటుందంటే బేసిక్ గా, ప్రోబయోటిక్ డ్రింక్ అంటే ఏముంటుంది దాంట్లో మైక్రోబ్ ఉంటుంది. ఏ మైక్రోబ్ ఉంటుంది? ఆ మైక్రోబ్ పేరు చెప్తారా? ఓకే. ఆ మైక్రోబ్ పేరు చెప్తారా? లాక్టీ లాక్టీ కెసి బ్యాసిల్లస్, పారాకెసి పారాకెసి షిరోటా. ఇది దీని పేరు, ఇంత పెద్ద పేరు చూడండి. అది. ఓకే. లాక్టిక్ ఎసిబాసిల్లస్ పారాకెసి షిరోటా. ఓకే. దీన్ని ఒక కంట్రోల్డ్ లెవెల్లో పెడతారు. దీని గ్రోత్ ఏదైతే ఉందో, గ్రోత్ అనేది దీనిది కంట్రోల్డ్ గా ఉంటుంది. అందుకే మీరు కొన్ని నెలల తర్వాత కూడా ఈ డ్రింక్ తాగినా కూడా దాంట్లో వీటిది క్వాంటిటీ అనేది పెరిగిపోతుంది అనమాట. అర్థమైందా? ఓకేనా? సో దే ఆర్ వెరీ హెల్దీ. ఎందుకు దీన్ని మనం ప్రోబయోటిక్ అంటాం? ఓకే. దే ఇంప్రూవ్ హెల్దీ హెల్దీ మైక్రోఫ్లోరా ఇన్ గట్. మన పొట్టలోని హెల్దీ మైక్రోఫ్లోరా ఏదైతే ఉందో, ఓకే, దాని క్వాంటిటీని పెంచుతాయి. ఓకే. ఇది మీకు ఎక్కడ టెక్స్ట్ బుక్ లో లేదు, కాకపోతే నేను మీకు ఇది ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంపార్టెంట్ నాకు అనిపించింది. ఓకే. అది అన్నమాట. సో అందుకే నేను మీకు ఎక్స్ప్రెస్, ఎస్, స్వీట్ గా ఉంటుంది, కరెక్ట్. ఓకే. యోగర్ట్ కూడా ఇలాగే మనం చేస్తాం. ఓకే. పదండి. ఓకే, జస్ట్ మినిట్. ఓకే. సరే. సిమిలర్ గా యోగర్ట్ కూడా ఇలాగే ఉంటుంది. ఓకే. యోగర్ట్ ఏదైతే ఉన్నదో, ఈ యాకుల్ట్ గురించి మాట్లాడుకున్నాం. అదే మనం యోగర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే, యోగర్ట్ కూడా అంతే కర్డ్ లాగా ఉంటుంది, కానీ కొంచెం డిఫరెంట్ అన్నమాట కన్సిస్టెన్సీలో. కర్డ్ మనకి కొంచెం
థిక్ గా ఉంటుంది, యోగర్ట్ థిక్ గా ఉన్న క్రీమీగా ఉంటుంది, కన్సిస్టెన్స్ బికమ్ క్రీమీ అన్నమాట. దాన్ని చేసే ప్రాసెస్ కూడా కొంతవరకు మారుతుంది. సో దీంట్లో మనకు వచ్చేసి మనకి లాక్టోబాసిల్లస్ ఇంకా స్ట్రెప్టోకాకస్, రెండు ఆర్గానిజమ్స్. స్ట్రెప్టోకాకస్, లాక్టోబాసిల్లస్ అండ్ స్ట్రెప్టోకాకస్, ఇవి రెండు వస్తాయి అన్నమాట. ఓకే, అది క్లియర్, అర్థమైందా? ఇవి రెండు వస్తాయి దీంట్లో. ఇప్పుడు ఫర్దర్ వెళ్తూ హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ లోని మనకి ఇంకా మాట్లాడుకోబోయేది మనం ఫర్మెంటేషన్ తో సంబంధించింది. ఓకే, లెట్ us టాక్ అబౌట్ ఫర్మెంటెడ్ ప్రోడక్ట్స్. ఏదైతే ప్రోడక్ట్స్ ప్రాపర్ గా ఇండస్ట్రియల్ లెవెల్లోని ఫర్మెంటేషన్ తో ప్రొడ్యూస్ చేస్తారో దాన్ని మనం ఫర్మెంటెడ్ ప్రోడక్ట్స్ అనేసి అంటాం. ఓకే, అది అన్నమాట. సో ఆ ఫర్మెంటెడ్ ప్రోడక్ట్స్ లోని మనకి రెండు వస్తాయి. ఒకటి బెవరేజెస్ వస్తాయి, ఓకే, ఇంకోటి ఫుడ్స్ వస్తాయి. ఓకే, అది అన్నమాట. సో ఫుడ్ లో ఏదైతే ఉన్నదో, ఫుడ్ లో వచ్చేసరికి మనకి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫర్మెంటెడ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ బ్రెడ్. ఓకే, బ్రెడ్ ఏదైతే ఉన్నదో బ్రెడ్ ని ఒక ఈస్ట్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తారు. ఏదైతే డో ఉన్నదో, ఓకే ఓకే, ఏదైతే వీట్ ఫ్లోర్ ఏదైతే వాడతామో, ఓకే, గోధుమ పిండి ఏదైతే ఉందో గోధుమ పిండిని, ఓకే, గోధుమ పిండిలోకి ఏం యాడ్ చేస్తాం? వి విల్ యాడ్ ఈస్ట్. అండ్ వాట్ ఈస్ ద ఈస్ట్ దట్ వి విల్ యాడ్? ఒక ఈస్ట్ ని యాడ్ చేస్తాం. ఆ ఈస్ట్ పేరే సెకారోమైసిస్. సెకారోమైసిస్ అంటాం. ఏమంటాం మనం? సెకారోమైసిస్ సెరవేషియే. ఓకే, ఈ సెకారోమైసిస్ సర్వేషియా ఏదైతే ఉన్నదో, ఓకే, దీన్ని మనం బేకర్స్ ఈస్ట్ అని కూడా అంటాం. ఎందుకంటే బేకింగ్ కోసం వాడుతున్నారు కాబట్టి విల్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ బేకర్స్ ఈస్ట్. ఇప్పుడు ఈ బేకర్స్ ఈస్ట్ ఏదైతే ఉన్నదో, ఓకే, మనం దీంట్లోకి యాడ్ చేస్తాం. యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే దిస్ విల్ యూజ్ ద షుగర్స్ ఇన్ ద డోస్. ఏదైతే షుగర్స్ ఉన్నాయో వాటిని యూజ్ చేసేసి ఫర్మెంటేషన్ చేసేసి CO2 ని రిలీజ్ చేస్తుంది. సో ఎప్పుడైతే CO2 రిలీజ్ చేస్తుందో డో లోపల బోల్డ్ అంత CO2 రిలీజ్ అవుతున్నారు కాబట్టి డో ఇలా పొంగి బయటకు వస్తుంది. ఓకే, పొంగి బయటకు వచ్చిన తర్వాత దాన్ని బేక్ చేయడానికి పెడతారు. బేక్ చేయడానికి పెట్టిన తర్వాత, ఓకే, విల్ బి ఈటింగ్ బ్రెడ్. సో అందుకే మనకి బ్రెడ్ లో ఏదైతే మనం చూసుకున్నట్లయితే ఒక బ్రెడ్ పీస్ మనం తీసుకొని చూసుకున్నట్లయితే దాంట్లో ఇలా 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 హోల్స్ ఉంటాయి. మీరు చూసుకున్నట్లయితే, ఓకే, ప్లెయిన్ రొట్టెలాగా ఉంటది అది. సో దాంట్లో హోల్స్ ఉంటాయి. అండ్ దోస్ హోల్స్ ఆర్ క్రియేటెడ్ డ్యూ టు CO2 రిలీజ్ అయినప్పుడు హోల్స్ క్రియేట్ అయ్యాయి అనమాట. అవి అందుకే ఎక్కువ రోజులు కూడా మనకి బ్రెడ్ ఉండదు దాంట్లో. ఎందుకంటే ఈస్ట్ అనేది కంట్రోల్ లెవెల్లో యాడ్ చేసిన ఇట్ విల్ కీప్ మేకింగ్ ద బ్రెడ్ మోర్ సవర్స్. టేస్ట్ అనేది ఇంకా పొల్లగా వచ్చేస్తుంది బ్రెడ్ ఇంకొన్ని రోజులు మనం లేట్ గా తిన్నామంటే. సో దట్స్ వై ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఈస్ట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈస్ట్ అనేది ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ అ యూకెరియాట్. Okay, it is a eukaryote. Okay, and it is a unicellular fungi. Unicellular fungi. ఓకే, సో ఫంగస్ మనకు ఆల్రెడీ తెలుసు హెటరోట్రాఫిక్ ఆర్గానిజమ్స్ అండి. ఓకేనా, అది అన్నమాట. రైట్, సరే, ఓకే, రైట్, సరే, ఇక్కడ వరకు క్లియర్. ఇప్పుడు దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు బ్రెడ్ అన్నమాట. బ్రెడ్ లో ఇలా జరుగుతున్నది. అదే మనం ఇప్పుడు బెవరేజెస్ గురించి మాట్లాడుకుందాం. లెట్ us టాక్ అబౌట్ బెవరేజెస్. ఓకే, బెవరేజెస్ గురించి మాట్లాడుకుందాం. రైట్, సో బెవరేజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి అన్నిటికన్నా ఫస్ట్ లోకల్ బెవరేజ్ లో వచ్చేసరికి, ఓకే, లోకల్ బెవరేజ్ లో వచ్చేసరికి ఎక్కువగా సౌత్ ఇండియాలోని ఏం చేస్తారంటే ఏదైతే ట్రీ ఉన్నదో పామ్ ట్రీ ఏదైతే శాప్ ఉన్నదో దాన్ని ఫర్మెంటేషన్ చేస్తారు. పామ్ ట్రీ ఏదైతే శాప్ ఉన్నదో అది కూడా ఈస్ట్ ని వాడతారు. దీంట్లో కూడా ఈస్ట్ ని వాడతారు. ఓకే, ఫర్మెంటేషన్ అనేది చేస్తారు. చేసిన తర్వాత వచ్చిన ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని టాడీ అంటాం. టాడీ ఏదైతే ఉన్నదో దిస్ ఇస్ అ లోకల్ బెవరేజ్ అన్నమాట. లోకల్ గా ఏదైతే పామ్ ట్రీస్ ఉన్నాయో క్యారియోటా పామ్ అంటాం. ఆ క్యారియోటా పామ్ నుంచి ఏం చేస్తారంటే శాప్ ఏదైతే ఉందో దాని స్టెమ్ నుంచి ఏదైతే శాప్ ఉన్నదో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి, ఓకే, దాన్ని ఫర్మెంటేషన్ చేసిన తర్వాత వచ్చే ప్రోడక్ట్ టాడీ అంటాం. ఓకే, అది అన్నమాట. దిస్ ఇస్ ఇంపార్టెంట్ దట్ వీ నీడ్ టు రిమెంబర్. ఓకే, సరేనా? ఇది కాకుండా మనకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మిగిలిపోయింది ఫర్మెంటేషన్ తో సంబంధించి ఫుడ్స్ లోని. ఓకే, ఫుడ్ లో ఒకటి మిగిలిపోయింది దట్ ఐ విల్ మెన్షన్. ఓకే,
ఫుడ్ లో ఒకటి ఫర్మెంటేషన్ తో సంబంధించి ఒక ప్రోడక్ట్ మిగిలిపోయింది. దట్ ఐ విల్ మెన్షన్ జస్ట్ అ మినిట్. ఓకే, సో ఇది బెవరేజెస్. ఫుడ్ లోకి వచ్చేసరికి ఒక చిన్న పాయింట్ మిగిలిపోయింది మనకి, అండ్ దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు చీజ్. ఓకే, ఇది ఒకటి మెన్షన్ చేస్తే మనకి ఇంపార్టెంట్ అయిపోతుంది చీజ్. సో చీజ్ అనేది ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ ప్రోడక్ట్ ఆఫ్ మిల్క్. మిల్క్ ఏదైతే ఉన్నదో దాని నుంచే యాక్చువల్ గా ఫామ్ చేస్తారు. మనకి 2 టైప్స్ ఆఫ్ చీజ్ మీ బుక్ లో ఇచ్చారు. ఓకే, బోల్డ్ వెరైటీస్ ఉన్నాయి, బట్ దెర్ ఆర్ 2 వెరైటీస్ దట్ హ్యావ్ బీన్ మెన్షన్డ్ ఇన్ యువర్ బుక్. వన్ ఈస్ స్విస్ చీజ్, ఇంకోటి రాకెఫోర్ట్ చీజ్. ఓకే, ఒకటి స్విస్ చీజ్ ఉంటుంది, ఓకే, ఇంకోటి రాకెఫోర్ట్ ఉంటుంది. రాకెఫోర్ట్ చీజ్, 2 టైప్స్ ఆఫ్ చీజెస్. ఓకే, 2 టైప్స్ ఆఫ్ చీజ్ ఉంటుంది, స్విస్ చీజ్ ఒకటి, రాకెఫోర్ట్ చీజ్ ఒకటి. ఓకే, ఓకే, సరే. సో స్విస్ చీజ్ ఏదైతే ఉన్నదో అది ప్రాపియోని బ్యాక్టీరియం. ఏ బ్యాక్టీరియా ద్వారా చేయబడుతున్నది? ఏ బ్యాక్టీరియా చెప్పండి? స్విస్ చీజ్ ది బ్యాక్టీరియా ఏది? వాట్ ఈస్ ద బ్యాక్టీరియా రెస్పాన్సిబుల్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ స్విస్ చీజ్? చెప్పండి చెప్పండి చెప్పండి, నేను వెయిట్ చేస్తా, చెప్పండి. స్విస్ చీజ్ ఫార్మ్ చేయడానికి కావాల్సిన బ్యాక్టీరియా పేరేమిటి? టీ సైలెంట్ సార్ చీజ్ ప్రొనౌన్సియేషన్ లోన. టీ ఉన్నది ఎక్కడరా? ఓ రాకీ ఫోర్ట్ కాదు, రాకీ ఫో అంటారు. రాకీ ఫోర్ట్. ఓకే, రాకీ ఫోర్ట్ చీజ్ అన్నమాట. ఇప్పుడు చెప్పండి. ప్రాప్ కాదమ్మా, ప్రాపియోని బ్యాక్టీరియం. ప్రాపియోని బ్యాక్టీరియం పూర్తి పేరేమిటి? శర్మాని. శర్మాని. ఓకే, ప్రాపియోని బ్యాక్టీరియం శర్మాని. అదే రాకీఫోర్ట్ చీజ్ ఏదైతే ఉందో, ఓకే, అది ఎవరు? పెనిసిలియం రాకీఫోర్టి. ఓకే, పెనిసిలియం రాకీఫోర్టి. అర్థమైందా? చాలా ఇంపార్టెంట్, ఒక ఫంగస్ అన్నమాట. ఇది ఇస్ ద ఫంగస్. జస్ట్ మినిట్. దిస్ ఇస్ అ బ్యాక్టీరియా. సో స్విస్ చీజ్ ఎప్పుడైతే ఫామ్ చేస్తామో ఒక బ్యాక్టీరియాని వాడతారు. అదే ఎప్పుడైతే రాకీఫోర్ట్ చీజ్ ని ఫామ్ చేస్తారో, ఓకే, అప్పుడు ఒక ఫంగస్ ని వాడతారు అనమాట. ఓకేనా? అది అన్నమాట. రైట్. ఓకే, కరెక్ట్. సరేనా? ఇది ఒకటి ఉన్నది. అది కాకుండా ఇప్పుడు మనకి ఇంకా కొన్ని ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఏదైతే మనం మిగిలిపోయో అది కూడా ఇక్కడ రాసేసుకుందాం. ఓకే, ఫర్మెంటెడ్ ఫుడ్స్ లోని ఒకటి సోయాబీన్. ఓకే, సోయాబీన్ నుంచి మనకి 3 ప్రోడక్ట్స్ వస్తాయి. ఒకటి టోఫు వస్తుంది, ఫర్మెంటెడ్ ఫుడ్. ఓకే, దాని తర్వాత మనకి వచ్చేసరికి టెంపే అని ఒక టైప్ ఆఫ్ ఫుడ్ వస్తుంది, టోఫు ఇంకా టెంపే అనేసి. దాని తర్వాత మనకి ఫిష్ ని కూడా ఫర్మెంట్ చేస్తాము. ఓకే, దాని తర్వాత మనం ఇంకేం ఫర్మెంట్ చేస్తాం? బ్యాంబూ షూట్స్ ఏవైతే ఉన్నాయో, బ్యాంబూ షూట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా మనం ఫర్మెంట్ అనేది చేస్తాము. ఓకే, ఫర్మెంటేషన్. ఫర్మెంటేషన్. సో దీస్ ఆర్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ ఫర్మెంటేషన్. ఓకే, అది అన్నమాట. ఓకే, సరే, ఓకేనా? సరే, ఇక్కడ వరకు క్లియర్. ఫుడ్ అయిపోయింది, ఇంకా మనం ఇండస్ట్రియల్ బెవరేజెస్ గురించి మాట్లాడుకోవాలి. ఇండస్ట్రియల్ ఫర్మెంటెడ్ బెవరేజెస్. ఇండస్ట్రియల్ గా ఫర్మెంటెడ్ బెవరేజెస్ ఏవైతే ఉన్నాయో, అవి ఎక్కువగా రెండు ఏవేవి వస్తాయి దాంట్లోని? ఇండస్ట్రియల్ గా ఫర్మెంటెడ్ బెవరేజెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఏమంటాం? విల్ బ్రింగ్ ఇట్ అండర్ వన్ కామన్ థింగ్, దట్ ఈస్ ఆల్కహాల్. ఆల్కహాల్ కదా. ఇప్పుడు ఈ ఆల్కహాల్ ఏదైతే ఉన్నదో దానికోసం బ్రూవర్స్ ఈస్ట్ అని ఒక టైప్ ఆఫ్ ఈస్ట్ వాడతారు. ఇట్స్ ఆల్సో సెక్రోమైసెస్.
కాకపోతే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రీడ్ వాడతారు లేదంటే స్పీషీస్ వాడతారు. సెక్రోమైసెస్ వాడడం జరుగుతుంది ఇక్కడ కూడా. దాన్ని మనం బ్రూవర్స్ ఈస్ట్ అంటాం. ఓకే. ఇప్పుడు ఈ బ్రూవర్స్ ఈస్ట్ ఏదైతే ఉన్నదో, ఓకే, ఈ ఆల్కహాల్ ఎప్పుడైతే ఏం చేస్తారు అంటే బేసిక్ గా ఏవైతే ప్లాంట్స్ నుంచైనా లేదంటే ఇప్పుడు ఫర్ సపోజ్ హాప్స్ అంటాము, దాని తర్వాత గోధుమలు, ఓకే, బియ్యం, అలాంటి వేరే వేరే ప్రోడక్ట్స్ నుంచి ఏం చేస్తారు అంటే ఆల్కహాల్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఓకే. పొటాటోస్ నుంచి అయినాను. ఓకే. సో ఇలాగా వేరే వేరే ప్రోడక్ట్స్ నుంచి ఎప్పుడైతే ఆల్కహాల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారో ఫ్రూట్ ఏవైతే జ్యూసెస్ ఉన్నాయో, ఏవైతే పర్టికులర్ ప్లాంట్ జ్యూసెస్ ఉన్నాయో, ఏవైతే తీస్తున్నారో వాటిలోకి ఈస్ట్ ని యాడ్ చేస్తారు. ఈస్ట్ అనేది అందులో ఉన్న షుగర్స్ ని ఫర్మెంట్ చేసి ఆల్కహాల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే. అది అన్నమాట. క్లియర్. ఓకేనా. ఇప్పుడు ఈ ఆల్కహాల్ ఏదైతే ఉన్నదో దీంట్లో టూ టైప్స్ వస్తాయి. ఒకటి డిస్టిల్డ్, ఇంకోటి నాన్ డిస్టిల్డ్ వస్తాయి. ఓకే. ఒకటి నాన్ డిస్టిల్డ్, దీన్ని అయితే డిస్టిలేషన్ చేయరు అనమాట. ఓకే. డిస్టిలేషన్ ఆఫ్ నాన్ డిస్టిల్డ్ ఆల్కహాల్ వస్తుంది, డిస్టిల్డ్ ఆల్కహాల్ వస్తుంది. జస్ట్ నాన్ డిస్టిల్డ్ ఇంకా డిస్టిల్డ్, రెండు టైప్స్ ఆఫ్ ఆల్కహాల్స్ వస్తాయి. ఇప్పుడు నాన్ డిస్టిల్ లో వచ్చేసరికి మనకి రెండు వస్తాయి. ఒకటి మనకి వైన్ ఉంటుంది. ఓకే. ఇంకోటి బియర్ ఉంటుంది. ఓకే. వైన్ ఇంకా బియర్ ఏదైతే ఉన్నాయో రెండుకు రెండు యాక్చువల్ గాను డిస్టిల్ చేయకుండా డైరెక్ట్ గా ఒకసారి ఫామ్ చేసిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేస్తారు, వాడేస్తారు. డిస్టిలేషన్ లో ఏం చేస్తారంటే కొన్ని కొన్ని కాంపోనెంట్స్ ని సపరేట్ చేస్తారు. ఓకే. ఫర్ సపోజ్ మీకు డిస్టిల్ లో చూసుకున్నట్లయితే మీకు విస్కీ ఒకటి వస్తుంది, రెండోది వోడ్కా వస్తుంది. ఓకే. విస్కీ వస్తుంది, వోడ్కా వస్తుంది, దాని తర్వాత స్కాచ్ వస్తుంది. చాలా హెవీగా డిస్టిల్ చేస్తారు స్కాచ్ ని. దాని తర్వాత రమ్ వస్తుంది. దాని తర్వాత లాస్ట్ లో మనకి బ్రాండీ అనేది వస్తుంది. ఓకే. అది అన్నమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఓకే, డిఫరెంట్ products that are actually obtained after distilling the ప్రైమరీ ప్రోడక్ట్. ప్రైమరీగా ఏదైతే బ్యాచ్ క్రియేట్ చేస్తారో ఆల్కహాల్ ది, దాని నుంచి మొత్తం డిస్టిలేషన్ చేసి ఈ ప్రొడక్ట్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అదే వైన్ ఇంకా బియర్ అయితే వీటిలో యాక్చువల్గా డిస్టిలేషన్ చేయరు. అది అన్నమాట. వీటన్నిటిలోని మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఆల్కహాల్ ది పర్సంటేజ్ ఉంటుందో అది కంపారిటివ్ గా ఎక్కువ ఉంటుంది. సో ద పర్సంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ పర్సంటేజ్ ఏదైతే ఉంటుందో చాలా ఎక్కువ ఉంటుంది వీటిలోని. ఇట్ విల్ రేంజ్ అప్ టు నియర్లీ 20 to 30 to 40%, 45% వరకు కూడా వెళ్ళచ్చు. అదే మనకి వైన్ ఇంకా బియర్ లోని మనకి ఆల్కహాల్ పర్సంటేజ్ కంపారిటివ్ గా చాలా తక్కువ ఉంటుంది. మీకు వైన్ లో వచ్చేసరికి దగ్గర దగ్గర 10 to 14% వరకు ఉంటుంది. ఓకే. అదే బియర్ లోకి వచ్చేసరికి మీకు 6 to 8% వరకు ఉంటుంది. ఓకే. అది అన్నమాట. రైట్. ఇది కూడా వాల్యూమ్ పర్ వాల్యూమ్ అని ఒక లెక్క ఉంటుంది. అది అన్నమాట. ఓకే. రైట్. పదండి. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు దట్. ఓకే. సో మనకి ఎలా దొరుకుతున్నది ఇది ఇండస్ట్రియల్ బెవరేజెస్. ఓకే. బ్రెడ్ మేకింగ్ ని ఏదైతే బ్రూవర్స్ ఈస్ట్ అంటాము, సీరియల్స్ ఇంకా ఫ్రూట్ జ్యూసెస్ ఏవైతే వస్తున్నాయో వాటి నుంచి ఇథనాల్ ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఓకే. సో దీంట్లో టైప్ ని బట్టి ఏం చేస్తాం అంటే డిస్టిలేషన్ లేకుండా కూడా మనం యాక్చువల్ గా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అది. ఓకేనా. అది అన్నమాట. రైట్. ఇప్పుడు ఫర్దర్ మనం ముందుకెళ్తూ ఇంకొన్ని ప్రోడక్ట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. దట్ ఈస్ యాంటీబయాటిక్స్. పదండి ఇంకా యాంటీబయాటిక్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. లెట్ us డిస్కస్ అబౌట్ యాంటీబయాటిక్స్. ఓకేనా. ఓకే. సరే. సో యాంటీబయాటిక్స్ లోకి వచ్చేసరికి మనకి ఏంటంటే బేసిక్ గా అన్నిటికన్నా ఫస్ట్ యాంటీబయాటిక్ ఏదైతే ఉందో దాని స్టోరీ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఎప్పుడైతే రీసెర్చర్స్ బోల్డ్ అని రీసెర్చ్ అది చేస్తుంటారో, ఓకే, బై మిస్టేక్ లేదంటే బై యాక్సిడెంట్ అన్ఎక్స్పెక్టెడ్ గా, ఓకే, ఏం జరుగుతుందంటే కొన్ని మంచి ప్రోడక్ట్స్ కూడా బయటకు వస్తాయి. అండ్ దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ విత్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. సో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఏం చేస్తున్నారు అంటే స్టెఫైలోకాకస్ ఏదైతే ఉందో దాంతో పనిచేస్తున్నారు. దానివల్ల ఏదైతే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయో దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు. ఓకే. అది అన్నమాట. సో అతను ఏం చేశారు అంటే స్టెఫైలోకాకస్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో, స్టెఫైలోకాకస్ ఇన్ఫెక్షన్ ఏదైతే జరుగుతున్నదో, ఓకే, వాటి వల్ల కాజ్ ఏదైతే ప్రాబ్లం ఉన్నదో దాని మీద ఏం చేస్తున్నారు అంటే రీసెర్చ్ చేస్తున్నారు. రీసెర్చ్ చేసినప్పుడు అతను ఏం చూసారు అంటే ఎక్కడైతే అతను స్టెఫైలోకాకస్ ని గ్రో చేస్తున్నారో పెట్రీ డిషెస్ లోని, అక్కడ ఒక పర్టికులర్ ఫంగస్ వచ్చి వాటి గ్రోత్ ని ఆపేస్తున్నారు. ఓకే. ఒక పర్టికులర్ ఫంగస్ ది గ్రోత్ అవుతున్నది. దట్ ఈస్ పెన్నిసిలియం నోటేటమ్. ఓకే. పెనిసిలియం నోటేటమ్ అనే ఒక ఫంగస్ ఏదైతే ఉన్నదో
ఆ ఫంగస్ నుంచి వచ్చిన మోల్డ్ ఏదైతే ఉందో, మోల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మోల్డ్స్ నుంచి ఏదో పర్టికులర్ గా ఒక కెమికల్ రిలీజ్ అవుతున్నది. ఆ కెమికల్ రిలీజ్ అవడం వల్ల అదేం చేస్తున్నది, బ్యాక్టీరియల్ గ్రోత్ ని ఆపేస్తున్నది, బ్యాక్టీరియాని గ్రోత్ అవనియట్లేదు. సో దట్ కెమికల్ కేమ్ టు బి known as penicillin, and this penicillin was the first antibiotic to be discovered. First antibiotic to be discovered. ఈ డిస్కవరీ కోసం అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఎవరైతే ఉన్నారో అతనికి యాక్చువల్ గా నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. he got a nobel prize he got a nobel prize in 1945. సో ఈ పెనిసిలిన్ నోటేటం ఏదైతే ఉందో అది యాక్చువల్ గా అన్వాంటెడ్ గా గ్రో అవడం స్టార్ట్ అయింది. అది గ్రో చేయాలని అనుకోనే లేదు, కానీ అది గ్రో అవడం వల్ల స్టెఫెలోకాకస్ గ్రో లేకపోతున్నది. సో దాని వల్ల అర్థమైంది ఏంటంటే ఒక ఆర్గానిజం లో ఉన్న ఏదైతే మెటీరియల్స్ ఉన్నాయో లేదంటే కెమికల్ ఉందో అది ఇంకొక ఆర్గానిజం. సో యాంటీబయాటిక్ ది పేరే అలా వస్తుంది అనమాట, యాంటీబయాటిక్. అంటే ఏమిటి, యాంటీ అంటే అగేన్స్ట్, ఇంకా బయోటిక్ అంటే లైఫ్. సో అగేన్స్ట్ లైఫ్ అంటే అగేన్స్ట్ హ్యూమన్ లైఫ్ అని కాదు, దే ఆర్ ప్రో లైఫ్, బట్ దే ఆర్ అగేన్స్ట్ ద లైఫ్ ఆఫ్ హార్మ్ఫుల్ మైక్రోబ్స్. ఏవైతే హార్మ్ఫుల్ మైక్రోబ్స్ ఉన్నాయో ఆ హార్మ్ఫుల్ మైక్రోబ్స్ ని చంపడానికి లేదంటే వాటితో ట్యాకిల్ చేయడానికి, మనకి హెల్త్ ఇష్యూస్ ఇంకా ఎక్కువ అవ్వకుండా ఉండడానికి, ఫర్ సపోజ్ మనకి ఎలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయినా అలాంటప్పుడు యాంటీబయాటిక్స్ ని ఎక్కువగా సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, అర్థమైందా? రైట్, క్లియర్. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు యాంటీబయాటిక్స్ ది మెయిన్ ఇన్వెన్షన్ అది ఎలా జరిగింది ఏమిటి అని. ఓకే, సో దీంతో సంబంధించిన ఇంకా క్లియర్ గా మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ డిస్కవరీ మాత్రమే జరిగింది. ఓకే, ఇక్కడ ఓన్లీ డిస్కవరీ మాత్రమే జరిగింది, కాకపోతే దీని గురించి ప్రాపర్ గా ఇంకా రీసెర్చ్ అది చేసి దీని గురించి పెనిసిలిన్ గురించి ఇంకా ప్రాపర్ గా రీసెర్చ్ అది చేయడం జరిగింది. సో పెనిసిలిన్ ది యాక్చువల్ అప్లికేషన్స్ ఏవైతే వచ్చాయో అవి యాక్చువల్గా ఎక్కడ వచ్చి వరల్డ్ వార్ 2 లో వచ్చి. ఓకే, వరల్డ్ వార్ 2 ఏదైతే జరిగిందో వరల్డ్ వార్ 2 లోని వచ్చింది. సో ఇక్కడ ఏం చేశారు అంటే ఈ పర్టికులర్ అప్లికేషన్స్ లోని ఇద్దరు సైంటిస్టులు ఉన్నారు. ఓకే, దేర్ వర్ 2 సైంటిస్ట్. వాట్ ఆర్ ద నేమ్ ఆఫ్ ద 2 సైంటిస్ట్? ఓకే, నేమ్ ఆఫ్ ద 2 సైంటిస్ట్ ఏమిటి? చైన్ అండ్ ఫ్లోరీ. ఓకే, చైన్ ఇంకా ఫ్లోరీ. చైన్ అండ్ ఫ్లోరీ. ఈ చైన్ ఇంకా ఫ్లోరీ ఏం చేశారంటే యాక్చువల్ గా పెన్సిలిన్ ని లార్జ్ స్కేల్ అప్లికేషన్ లో ఎలా ప్రొడ్యూస్ చేయాలి, సో దట్ వరల్డ్ వార్ 2 లో ఉన్న సోల్జర్స్ కి ఇది ప్రొవైడ్ ఎలాగా చేయొచ్చు అనేసి అనుకొని దాన్ని బట్టి దాని మీద రీసెర్చ్ చేసి యాక్చువల్ గా బోల్డ్ అంత యాంటీబయాటిక్ ని ప్రొడ్యూస్ చేశారు. అందుకే యాక్చువల్ గా నోబెల్ ప్రైజ్ మనం చూసుకున్నట్లయితే ఓన్లీ అతనికే ఇవ్వలేదు. ఓకే, నోబెల్ ప్రైజ్ అనేది ఓన్లీ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కే కాకుండా, జస్ట్ అ మినిట్, నోబెల్ ప్రైజ్ అనేది ఓన్లీ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కే కాకుండా చైన్, ఫ్లోరీ ఇంకా ఫ్లెమింగ్ వీళ్ళ ముగ్గురికి కలిపి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది ఇన్ 1945. ఓకే, అర్థమైందా? సో ఓన్లీ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కే కాదు, చైన్ ఇంకా ఫ్లోరీ వాళ్ళిద్దరికి ఇంకా అతనికి ముగ్గురికి కలిపి నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది ఇన్ 1945. క్లియర్? ఓకే, సరేనా? ఇక్కడ వరకు ఈ విషయం క్లియర్ అయిపోయిందా? సరే, ఓకే. సో ఇది కాకుండా ఇంకేమైనా పర్టికులర్ గా మనం డిస్కస్ చేసుకోవాల్సి ఉన్నాయా? ఆర్ వి క్లియర్ హియర్? ఓకే, సరే, ఓకే. సో ఇదే కాకుండా ఇంకా ఏవైతే డిసీజెస్ యాక్చువల్ గాను బోల్డ్ అన్ని అన్క్యూరబుల్ డిసీజెస్ బికేమ్ క్యూరబుల్ బై డ్యూ టు యాంటీబయాటిక్స్ రావడం వల్ల బోల్డ్ అండ్ అన్క్యూరబుల్ డిసీజెస్ కూడా క్యూర్ చేయడం జరిగింది. దీంట్లోని మనకి మీ బుక్ లో ఏవైతే డిసీజెస్ ఇచ్చారో, ఫర్ సపోజ్ నెంబర్ 1 లెప్రసీ అన్నమాట, ఓకే, లెప్రసీతో సంబంధించి. దాని తర్వాత ఇంకోటి ఏమొస్తుంది, వూపింగ్ కఫ్, డిప్థీరియా. ఓకే, వూపింగ్ కఫ్. ఎందుకంటే ఒక్క లైన్ కూడా మనం వదలకూడదు, అన్ని లైన్స్ మనకి మంచిగా చదువుకుంటూ వెళ్ళాలి బుక్ లో మీకు, అందుకు. సో లెప్రసీ వచ్చేసింది, వూపింగ్ కఫ్ వచ్చింది, ప్లేగ్ ఉంది. ఓకే,
ప్లేగ్ ఉంది. నాలుగోది వచ్చేసి డిప్థీరియా ఉంది. జస్ట్ మినిట్. డిప్థీరియా డిప్థీరియా అది కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? ప్లేగ్, వూపింగ్ కప్, డిప్థీరియా అని ఇది కదా. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద కామన్ డిసీజెస్ విచ్ వర్ అన్క్యూరబుల్ బిఫోర్ బట్ బికేమ్ క్యూరబుల్ డ్యూ టు యాంటీబయాటిక్స్ వల్ల ఇవన్నీ డిసీజెస్ ఏమయ్యాయి, క్యూరబుల్ అయ్యాయి. దీనివల్ల యాక్చువల్ గా ఎస్పెషల్ గా బ్యూబానిక్ ప్లేగ్ అని ఒక ప్లేగ్ వచ్చింది. ఓకే, ఆ ప్లేగ్ వల్ల ఎర్సీనియా పెస్టిస్ అని ఒక ఆర్గానిజం వల్ల జరిగింది. సో ఆ ప్లేగ్ వల్ల చాలా మంది చనిపోవడం జరిగింది. బట్ యాంటీబయాటిక్ రావడం వల్ల ప్లేగ్ నుంచి కూడా చాలా మంది యాక్చువల్ గా బతకడం జరిగింది. ఓకే, దే గాట్ సేవ్. ఓకే, సరేనా? అది అన్నమాట. క్లియర్. ఓకే, ఇక్కడ వరకు ఈ విషయం క్లియర్. ఇప్పుడు మనం ఎంజైమ్స్, కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఇండస్ట్రియల్ లెవెల్లోని ఏవైతే ఆర్గానిక్ యాసిడ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఓకే, సో ఆర్గానిక్ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్గానిక్ యాసిడ్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి కూడా మైక్రోబ్స్ ని వాడతారు. ఓకే, సో వన్ బై వన్ మనం 4 మెయిన్ మాట్లాడుకోబోతున్నాం. ఏవైతే మీకు మ్యాథ్స్ ద ఫాలోయింగ్ లో ఎక్కువ వస్తాయి. ఇవన్నీ మీకు మ్యాథ్స్ ద ఫాలోయింగ్ లోని ఇంకా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ లో రెండింటిలోనే వస్తాయి. అండ్ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ లో అన్నిటికన్నా ఎక్కువ వస్తాయి ఈ క్వశ్చన్స్. ఓకే, ఇది ఎక్కువగా మ్యాథ్స్ ద ఫాలోయింగ్ లో ఇస్తారు. ఓకే, సో గుర్తుపెట్టుకొని రాసుకోండి. అన్నిటికన్నా ఫస్ట్ మనకు వచ్చేసరికి సిట్రిక్ యాసిడ్. సిట్రిక్ యాసిడ్ వచ్చేసి దేని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు? ఓకే, ఇట్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ అ ఫంగస్ దట్ ఈస్ ఆస్పర్జిల్లస్ నైగర్. ఆస్పర్జిల్లస్ నైగర్. డిప్థీరియాని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అమ్మా. ఓకే, మైకోబాక్టీరియం డిప్థీరియా అనేసి ఒక ఆర్గానిజం, ఒక బ్యాక్టీరియా వల్ల జరుగుతుంది. ఓకే, సో మీకు చెప్పాలంటే చెప్పేస్తాను. ఎక్కువగా లంగ్స్ ని వెళ్ళి ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అలాంటివన్నీ చేస్తుంది. అర్థమైందా? ఓకేనా, పదండి. రెండోది వచ్చేసరికి మనకి అసిటిక్ యాసిడ్ ఉంది. అసిటిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఇది ఒక బ్యాక్టీరియా ద్వారా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఇండస్ట్రియల్ గా బోల్డ్ అంత క్వాంటిటీలోని బై యూజింగ్ అసిటోబాక్టర్ ఎసిటీ. అసిటోబాక్టర్ ఎసిటీ. ఓకే, కరెక్ట్ అయింది. దాని తర్వాత మూడోది వచ్చేసరికి బ్యూట్రిక్ యాసిడ్. బ్యూట్రిక్ యాసిడ్ వచ్చేసి ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? క్లాస్ట్రీడియం ఎవరు? ఒక బ్యాక్టీరియానేగా, ఒక బ్యాక్టీరియానే. దట్ ఈస్ క్లాస్ట్రీడియం బ్యూటైల్ క్లాస్ట్రీడియం. చెప్పండి, ఎవరు చెప్పట్లేదు. క్లాస్ట్రీడియం బ్యూటైలికమ్. ఓకే, సరేనా, ఫైన్. నాలుగోది వచ్చేసరికి ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి లాక్టిక్ యాసిడ్ కూడా ప్రొడ్యూస్ చేస్తాము. లాక్టిక్ యాసిడ్ is produced by which bacteria? Lactic acid bacteria. ఓకే, ఏదైతే LAB ఉందో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా. లాక్టోబాసిల్లస్ నుంచి ప్రొడ్యూస్ చేస్తాం. ఓకే, క్లియర్, సరేనా? సరే, ఆర్గానిక్ యాసిడ్స్ మనవి కంప్లీట్ అయిపోయి. ఆర్గానిక్ యాసిడ్స్ తర్వాత నెక్స్ట్ మనం చదువుకోవాల్సింది ఎంజైమ్స్ గురించి. ఓకే, పదండి. ఎంజైమ్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఎందుకంటే ఎంజైమ్స్ నుంచి మీకు బోల్డ్ అన్ని క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ మనం కేర్ఫుల్ గా వినాలి వన్ బై వన్. ఓకే, వన్ బై వన్ ఎంజైమ్స్ గురించి చాలా కేర్ఫుల్ గా వినాలి. ఓకే, సరే, ఆల్రెడీ నేను చెప్పాను. ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసరికి ఏవైతే మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ ఉన్నాయో, ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే ఓకే వాటిని డిటర్జెంట్స్ కింద వాడుకుంటాం. సో లైపేసెస్ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుంటాం. లైపేసెస్. ఓకే, సో లైపేసెస్ ఏవైతే ఉన్నాయో దానికి ఏం చేస్తాయి, ఆయిలీ స్టెయిన్స్ ఉంటాయి కదా,
ఓకే. సో ఇండస్ట్రియల్ లెవెల్లో క్లోత్స్ నుంచి ఆయిలీ స్టెయిన్స్ రిమూవ్ చేయడానికి ఆయిలీ స్టెయిన్స్ ని రిమూవ్ చేయడానికి ఓకే ఆయిలీ స్టెయిన్స్ ని రిమూవ్ చేయడానికి దేన్ని వాడతారు? లైపేసెస్ ని ప్రొడ్యూస్ చేపిస్తారు. ఈ లైపేసెస్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే దీనికి రెండు ఆర్గానిజమ్స్ ఉన్నాయి. ఓకే, రెండు ఆర్గానిజమ్స్ ఉన్నాయి. ఏమిటవి? వాట్ ఆర్ ద టూ ఆర్గానిజమ్స్? వాట్ ఆర్ ద నేమ్ ఆఫ్ ద టూ ఆర్గానిజమ్స్? సో లైపేసెస్ ని బేసిక్ గా వీఆర్ యూజింగ్ యాజ్ డిటర్జెంట్స్ కదా, డిటర్జెంట్స్ గా వాడతాం. ఆయిలీ స్టెయిన్స్ ని రిమూవ్ చేస్తాం. సో ఆయిలీ స్టెయిన్స్ ని రిమూవ్ చేసినప్పుడు ఏదైతే లైపేసెస్ వాడతాం ఆ లైపేసెస్ వేటి నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము. నేమ్ ఆఫ్ ది ఆర్గానిజం జియోట్రైకమ్. జియోట్రైకమ్. ఇంకోటి ఏమిటి? జియోట్రైకమ్ ఇంకా జియోట్రైకమ్ ఇంకా క్యాండిలా. ఓకే, జియోట్రైకమ్ ఇంకా క్యాండిలా. ఓకే, సో ఈ రెండు ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ యాక్చువల్లీ ఫంజై. ఓకే, బోత్ ఆర్ యాక్చువల్లీ ఫంగల్ ఆర్గానిజమ్స్. రెండోది వచ్చేసరికి వి యాక్చువల్లీ ఎక్స్ట్రాక్ట్ అమైలేస్. ఓకే, అమైలేస్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఓకే, అమైలేస్ ని ఎక్స్ట్రాక్ట్ దేనికోసం చేస్తాం అంటే స్టార్చ్ ని డిగ్రేడ్ చేయడానికి, స్టార్చ్ బ్రేక్ డౌన్ లేదంటే డిగ్రేడేషన్ చేయడానికి. ఓకే, స్టార్చ్ బ్రేక్ డౌన్ కోసం లేదంటే డిగ్రేడేషన్ కోసం చేయడానికి మనం వాడతాం. దీంట్లో మనం ఫంగస్ ని బ్యాక్టీరియాని రెండింటిని వాడతాం. ఓకే, దీంట్లో బ్యాక్టీరియాలోకి వచ్చేసరికి మనం ఎవరిని వాడతాం? బ్యాక్టీరియాలోకి వచ్చేసరికి కరెక్ట్, అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ నాకు తెలుసు, కానీ మనం నేర్చుకోవాలి కదా. బ్యాక్టీరియాకి వచ్చేసరికి మనం ఎక్కువగా బ్యాసిల్లస్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో ఓకే వాటన్నిటిని వాడతాం. ఓకే, దాని తర్వాత ఫంగస్ లో వచ్చేసరికి ఫంగల్ ఫంగల్ ఆర్గానిజమ్స్ లోకి వచ్చేసరికి రెండు ఆర్గానిజమ్స్ వస్తాయి. ఒకటి ఆస్పర్జిలస్ ని వాడతాం, ఇంకోటి రైజోఫస్ ని వాడతాం. ఓకే, అది అన్నమాట. పదండి, నెక్స్ట్ వచ్చేసరికి ఎంజైమ్స్ లో ఫర్దర్ గోయింగ్ ఇన్ ఎంజైమ్స్. ఓకే, మనకి నార్మల్ గా మనం మార్కెట్ లో మీరు ఫ్రూట్ జ్యూసెస్ మనం కొంటాం. మన ఇంట్లో ఫ్రూట్ జ్యూసెస్ మనకి థిక్ గాను క్లౌడీగా కనిపిస్తాయి. కానీ మనం ఎప్పుడైతే మార్కెట్ లో ఫ్రూట్ జ్యూసెస్ కొంటామో ఆ ఫ్రూట్ జ్యూసెస్ కొన్నప్పుడు మనకి అవి చాలా క్లియర్ గా కనిపిస్తాయి. ఓకే, మనకి క్లియర్ గా కనిపిస్తాయి, అవునా కదా? మనకి క్లౌడీ అపిరెన్స్ కనిపించదు, క్లియర్ గా లిక్విడ్ క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది. ఇలా జరగడానికి రీజన్ ఏమిటి అంటే విల్ బి యూజింగ్ క్లారిఫైయింగ్ ఏజెంట్స్. క్లారిఫైయింగ్ ఏజెంట్స్ ని వాడతాం. విల్ బి యూజింగ్ క్లారిఫైయింగ్ ఏజెంట్స్. అర్థమైందా? ఏం చేస్తాం? క్లారిఫైయింగ్ ఏజెంట్స్ వాడతాం. ఈ క్లారిఫైయింగ్ ఏజెంట్స్ ఏం చేస్తాయి అంటే బేసిక్ గా ఫ్రూట్ జ్యూస్ లో ఉన్న ఏదైతే పల్ప్ ఉన్నదో ఓకే, ఎస్పెషల్ గా పెక్టినేజ్ ఇంకా ప్రోటీయేజెస్. పెక్టినేజెస్ ఇంకా ప్రోటీయేజెస్ ఏవైతే ఉన్నాయో పెక్టినేజెస్ ఇంకా ప్రోటీయేజెస్ ఏవైతే ఉన్నాయో వీటిని వాడతాం. ఇవేం చేస్తాయంటే ఫ్రూట్ జ్యూస్ లో ఉన్న పల్ప్ ని క్లారిఫై చేసి పడేస్తాయి. పల్ప్ ని క్లారిఫై చేసేసి మనకి ఫ్రూట్ జ్యూస్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే, మనం ఇప్పుడు ఏదైతే మీరు తీసుకుంటున్నారో మాజా లేదా అంటే ఏంటది స్లైస్ తీసుకుంటారు, లేదంటే ఏదైతే పల్పీ మినిట్ మినిట్ పల్పీ వదిలేసండి, మిగతా ఏదైతే ఫ్రూట్ జ్యూస్ మనం తీసుకుంటాం ఫర్ సపోజ్ బీ న్యాచురల్ అవనండి, ట్రాపికానా ఫ్రూట్ జ్యూసెస్ అవనండి, వీటిలో వాళ్ళు ఏం చేస్తారంటే క్లారిఫై ఏజెంట్స్ వాడి క్లియర్ గా ఒక లిక్విడ్ ని ఫామ్ చేయడానికి ట్రై చేస్తారు అనమాట. ఓకే, దాని అపియరెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, అది కాకుండా త్వరగా పాడవదు అలా చేసినప్పుడు, అది అనమాట. ఓకేనా? సో అది, సో దీంట్లో ఏవైతే ఆర్గానిజమ్స్ వాడతాం వీ హ్యావ్ టు మెన్షన్ దోస్ ఆర్గానిజమ్స్. ఓకే, అది అన్నమాట. అర్థమైందా? సో పెక్టినేజెస్ ప్రోటీయేజెస్ ఓకే ఏవైతే ఉన్నాయో అవి ఫంగస్ ఫంగస్ ఏదైతే ఉన్నదో అది కూడా ఫంగస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, దట్ ఈస్ ఆస్పర్జిలస్. ఓకే, రెండిటిని. ఓకే, సో అది కాకుండా ఓన్లీ ప్రోటీయేజ్ అయితే బ్యాక్టీరియా బ్యాసిలస్ నుంచి కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. కొన్ని బ్యాసిలస్ స్పీషీస్ నుంచి కూడా ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆస్పర్జిలస్ ని వాడతాం ఫర్ బోత్ పెక్టినేజెస్ అండ్ ప్రోటీయేజెస్. సార్ మీరు చెప్పింది నీట్ సిలబస్ లో లేదు, నాకు తెలుసు అమ్మా నీట్ సిలబస్ లో లేదు.
కాకపోతే ఇది మీకు ఎంసెట్ లో రావచ్చు. అది కాకుండా అప్పుడప్పుడు ఎన్సీఆర్టీ నుంచి కొంచెం బయట నుంచి కూడా అడగచ్చు. అందుకే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అర్థమైందా? ఇంపార్టెంట్, నేర్చుకోండి. నేర్చుకోవాలని లేదు అంటే మీరు స్కిప్ చేసేయచ్చు. ఎక్కడైతే మీకు కాదు అనిపిస్తుంటే మీరు స్కిప్ చేసేయండి. అది మీ ఇష్టం పూర్తిగా. పదండి. ఇక్కడ వరకు ఓకే అయిపోయింది. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఫర్దర్ ఏవైతే ఎంజైమ్స్ ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకోవాలి. ఓకే, వి హావ్ టు ఫర్దర్ టాక్ అబౌట్ అదర్ బయోయాక్టివ్ మాలిక్యూల్స్. ఓకే, వీటిని మనం బయోయాక్టివ్ మాలిక్యూల్స్ అంటాం. ఇవి ఎంజైమ్సే, వీటిని బయోయాక్టివ్ మాలిక్యూల్స్ అని కూడా అంటాం. ఓకే, పదండి. అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి ఓకే అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి ఏమొస్తుంది? వాట్ ఈస్ ద ఫస్ట్ వన్ దట్ విల్ బి డిస్కసింగ్? చెప్పండి. ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది. ఓకే, సో బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి. ఓకే, బోల్డ్ అన్ని బ్లడ్ లో క్లాట్స్ ఉన్నాయి. బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి. సో వెజల్స్ లోపల, బ్లడ్ వెజల్స్ లోపల బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి. సో ఈ బ్లడ్ క్లాట్స్ ని రిమూవ్ చేయడానికి ఒక పర్టికులర్ ఎంజైమ్స్ వాడతారు. దట్ ఈస్ నోన్ యాజ్ స్ట్రెప్టోకైనేస్. అర్థమైందా? స్ట్రెప్టోకైనేస్. ఓకే, కరెక్ట్. ఈ స్ట్రెప్టోకైనేస్ ఏదైతే ఉందో దీన్ని యాక్చువల్ గా క్లాట్ బస్టర్ అంటారు. దీన్ని యాక్చువల్ గా ఎక్స్ట్రాక్ట్ దేని నుంచి చేస్తారంటే స్ట్రెప్టోకాకస్ అని ఒక బ్యాక్టీరియా నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇట్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ అ బ్యాక్టీరియా దట్ ఈస్ నోన్ యాజ్ స్ట్రెప్టోకాకస్. సో ఎవరికైతే ఫస్ట్ సపోజ్ హార్ట్ అటాక్ అది వచ్చి అప్పుడే ట్రీట్మెంట్ అది జరిగింది, లేదంటే మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ వచ్చిందంటే అలాంటి అలాంటి పేషెంట్స్ కి స్ట్రెప్టోకైనస్ ఇంజెక్షన్స్ ఇస్తారు. దేంట్లో అయితే వాళ్ళది ఏమైనా బ్లడ్ క్లాట్స్ అలాంటివి ఏమన్నా కూడాను అవన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ విత్ రెస్పెక్ట్ టు బయోయాక్టివ్ మెటీరియల్స్. రెండోది వచ్చేసరికి మనకి సైక్లోస్పోరిన్ ఏ గురించి మాట్లాడుకోవాలి. ఓకే, సో అప్పుడప్పుడు ఏం జరుగుతుందంటే కిడ్నీ లేదంటే ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్స్ అనేవి జరుగుతాయి. సో ఎప్పుడైతే ట్రాన్స్ప్లాంటేషన్స్ జరుగుతాయో, ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అయినా, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయినా, లేదంటే ఎలాంటి ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరిగినా మన బాడీది ఇమ్యూన్ సిస్టమ్ ఎస్పెషల్ గా టీ సెల్ తో సంబంధించిన సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో అది ఏ బయట నుంచి వచ్చిన ఆర్గన్ అయినా దాన్ని రిజెక్ట్ చేసేస్తుంది. సో అలాంటప్పుడు ఇమ్యూనో సప్రెసివ్ ఏజెంట్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఓకే, ఈ ఇమ్యూనో సప్రెసివ్ ఏజెంట్స్ ఏం చేస్తాయంటే ఈ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఏదైతే ఉన్నదో దాన్ని మినిమైజ్ చేస్తాయి, తగ్గిస్తాయి, కొంచెం కూల్ చేస్తాయి టీ సెల్స్ ని. సో ఆ పర్టికులర్ ఇమ్యూనో సప్రెసివ్ ఏజెంట్స్ అన్నిటికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి సైక్లోస్పోరిన్ ఏ. సైక్లోస్పోరిన్ ఏ ఏదైతే ఉందో దట్ యాక్ట్స్ as అ బెస్ట్ ఎగ్జాంపుల్. దీన్ని యాక్చువల్గా ఎక్స్ట్రాక్ట్ చేసేది ఒక ఫంగల్ ఆర్గానిజం నుంచి. ఇట్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ అ ఫంగస్ నోన్ as ట్రైకోడర్మా. ట్రైకోడర్మా. అర్జున బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారంటే 22nd నుంచి అమ్మా, రాబోయే సండే నుంచి స్టార్ట్ చేస్తారు. ఓకే, ట్రైకోడర్మా. ట్రైకోడర్మా. ఓకే, పదండి. మూడోది వచ్చేసరికి మూడో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి విత్ రెస్పెక్ట్ టు స్టాటిన్స్. స్టాటిన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, స్టాటిన్. స్టాటిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తున్నాయి అంటే బ్లడ్ లో ఉన్న కొలెస్ట్రాల్ ని తగ్గిస్తున్నాయి. దే లోవర్ బ్లడ్ కొలెస్ట్రాల్. దే లోవర్ బ్లడ్ కొలెస్ట్రాల్. సో బ్లడ్ కొలెస్ట్రాల్ లోవర్ చేస్తుంది. అది ఏం చేస్తుంది అంటే కొలెస్ట్రాల్ సింథసిస్ ని ఆపేస్తుంది. ఓకే, దీనికోసం ఏదైతే పర్టికులర్ గా మనం బ్యాక్టీరియా ఏదైతే వాడతామో యాక్చువల్ గా బ్యాక్టీరియా కాదు, అది ఏంటది? ఇట్ ఈస్ అ ఈస్ట్. ఇట్ ఈస్ అ ఈస్ట్. ఓకే, ఫంగస్. ఒక ఫంగల్ ఆర్గానిజం ఈస్ట్ అన్నమాట. ద నేమ్ ఆఫ్ దట్ ఈస్ట్ ఇస్ మొనాస్కస్. మొనాస్కస్ ఏమిటి? పర్ప్యూరియస్. మొనాస్కస్ పర్ప్యూరియస్. బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. ఓకే, అది అన్నమాట. సరేనా? రైట్. ఓకే, సో బేసిక్ గా ఇది ఎప్పుడైతే అలా చేస్తున్నదో ఓకే అదేం చేస్తున్నది అంటే కాంపిటేటివ్ ఇన్హిబిషన్ చేస్తున్నది. ఏదైతే స్టాటిన్ రిలీజ్ చేస్తున్నదో కాంపిటేటివ్ ఇన్హిబిషన్ చేస్తున్నది. ఓకే, కాంపిటేటివ్ ఇన్హిబిషన్ చేసి కొలెస్ట్రాల్ సింథసిస్ ఏదైతే జరుగుతున్నదో దాన్ని ఆపుతున్నది.
కొలెస్ట్రాల్ సింథసిస్ ని ఆపేస్తుంది. ఓకే, అది కాంపిటేటివ్ ఇన్హిబిట్ ద ఎంజైమ్ రెస్పాన్సిబుల్ ఫర్, ఏదైతే ఎంజైమ్ ఉన్నదో ఆ ఎంజైమ్ ని ఇన్హిబిట్ చేస్తుంది, కొలెస్ట్రాల్ సింథసిస్ ని అవ్వనీయదు. ఓకే, రైట్. నా వెనకాతలో ఉన్నది దొరికిపోద్ది నోట్స్ లో, నో నీడ్ టు వరీ. ఓకేనా, అది అన్నమాట. రైట్. ఓకే, సరే, ఇక్కడి వరకు క్లియరా అందరికి? ఓకేనా, సరే, అయిపోయింది. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు వాట్ ఎవర్ వీ హ్యావ్ లర్న్ టిల్ నౌ. ఓకే, ఆస్పర్జిల్లస్ నైగర్ ఏదైతే సిట్రిక్ యాసిడ్, ఎస్టోబాక్టెరిసిటీ ఎసిటిక్ యాసిడ్ కోసం క్లాస్ట్రిడియం బ్యూటాలికమ్, బ్యూటరిక్ యాసిడ్ కి లాక్టోబాసిల్లస్ లాక్టిక్ యాసిడ్ కి. ఈస్ట్ ని ఇథనాల్ ప్రొడక్షన్ లో వాడతాము, ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఎంజైమ్స్ కోసం మనం మాట్లాడుకుంటే లిపేజెస్, డిటర్జెంట్ ఫార్ములేషన్స్ వాడతాం ఆయిలీ స్టెయిన్స్ రిమూవ్ చేయడానికి. ఓకే, బాటిల్ ఫ్రూట్ జ్యూసెస్ లోని మనకి క్లియర్ గా కనిపిస్తాయి, దీనికి రీజన్స్ మనం చెప్పుకున్నాం, పెక్టినేజెస్, ప్రోటీజెస్ వాడడం వల్ల. దాని తర్వాత స్ట్రెప్టోకైనస్ ఏదైతే ఉన్నదో స్ట్రెప్టోకాకస్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తారు జెనెటిక్ ఇంజనీరింగ్ ని వాడి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, జెనెటిక్ ఇంజనీరింగ్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఏవైతే ప్రోడక్ట్స్ ఇక్కడ మనం చూసినాం, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యాక్చువల్లీ ప్రొడ్యూస్డ్ బై బయోటెక్నాలజీ ఆర్ జెనెటిక్ ఇంజనీరింగ్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. యూజ్డ్ యాజ్ అ క్లాట్ బస్టర్ ఫర్ రిమూవింగ్ ద క్లాట్స్ ఫ్రమ్ బ్లడ్ వెజల్స్ ఆఫ్ పేషెంట్స్ హు హావ్ అండర్గోన్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ లీడింగ్ టు హార్ట్ అటాక్. దాని తర్వాత బయోయాక్టివ్ మాలిక్యూల్స్ ఇంకో చూసుకున్నట్లయితే సైక్లోస్పోరిన్ ఏ వస్తుంది, దాన్ని ఇమ్యూనో సప్రెసివ్ ఏజెంట్ గా వాడతాం ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ లోని. ఓకే, ట్రైకోడర్మా పాలిస్పోరం. ఓకే, దాని పూర్తి పేరు మనం రాయలేదు కదా, లెట్ us రైట్ ఇట్ డౌన్. ట్రైకోడర్మా, ట్రైకోడర్మా పాలిస్పోరం. ఆగండి, ట్రైకోడర్మా పాలిస్పోరం. ఇట్స్ అ ఫంగస్. ఓకేనా, సరే. సార్, వాట్ ఈస్ కొలెస్ట్రాల్? కొలెస్ట్రాల్ అంటే మన బాడీలోని బ్యాడ్ ఫ్యాట్ అనేది ఎలాగైతే స్టోర్ అవుతుందో దాన్ని మనం కొలెస్ట్రాల్ అంటాం. ఓకే, ఓకే, సరే అయితే, ఓకే, ఫైన్. ఓకేనా, సరేనా, ఓకే, ఫైన్. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు బయోయాక్టివ్ మాలిక్యూల్స్. బయోయాక్టివ్ మాలిక్యూల్స్ లో మనం ఇంకా స్టాటిన్స్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాము. ఓకే, సో స్టాటిన్స్ ఈస్ట్ మొనాస్కర్ పర్ప్యూరస్ ద్వారా కమర్షియలైజ్ బ్లడ్ కొలెస్ట్రాల్ లోవరింగ్ ఏజెంట్స్. దే కాంపిటేటివ్లీ ఇన్హిబిట్ ద ఎంజైమ్ రెస్పాన్సిబుల్ ఫర్ సింథసిస్ ఆఫ్ కొలెస్ట్రాల్. ఓకే, అది అన్నమాట. సరే, సో ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏదైతే చదువుకుంటామో దట్ ఈస్ సీవేజ్ ట్రీట్మెంట్. సీవేజ్ ట్రీట్మెంట్ గురించి చదువుకుంటాము. సీవేజ్ ట్రీట్మెంట్ తర్వాత బయో ఫర్టిలైజర్స్ గురించి, బయో కంట్రోల్ ఏజెంట్స్ గురించి, బయో గ్యాస్ గురించి ఏవైతే అన్ని ఉన్నాయో మనం నెక్స్ట్ క్లాస్ లో చదువుకోబోతున్నాం. సీవేజ్ ట్రీట్మెంట్ కూడా, సీవేజ్ ట్రీట్మెంట్ లో మనకి మూడు వస్తాయి. ఒకటి ప్రైమరీ ట్రీట్మెంట్ వస్తుంది, ఏదైతే సీవేజ్ ఉన్నదో అంటే వేస్ట్ వాటర్ ఉన్నదో దాన్ని ఎలాగ మనం ట్రీట్ చేస్తున్నాం అనమాట. సెకండరీ వస్తుంది, ఇంకా టెర్షరీ వస్తుంది. ప్రైమరీ ప్రైమరీ ఏదైతే ఉన్నదో ప్రైమరీలో మనకి ప్రైమరీని మనం ఫిజికల్ అంటాము. ఓకే, వి కాల్ దిస్ యాజ్ ద ఫిజికల్ ట్రీట్మెంట్. దేంట్లో అయితే మనం రెండు మెథడ్స్ ఫాలో అవుతాం. ఒకటి ఫిల్టరేషన్, సీక్వెన్షియల్ ఫిల్టరేషన్ అంటాము. ఇంకోటి సెడిమెంటేషన్ వచ్చేస్తాము. ఓకే, అది అన్నమాట. ఈ రెండు ప్రాసెసెస్ వస్తాయి ఇందులో. సెడిమెంటేషన్ ఒకటి వస్తుంది. దీని తర్వాత మనకు వచ్చేసి సెకండరీ ట్రీట్మెంట్ లో వచ్చేసి బయోలాజికల్ ట్రీట్మెంట్ అంటాం. వి కాల్ ఇట్ యాజ్ బయోలాజికల్. ఓకే, ఎందుకంటే దీంట్లో మనం మైక్రోబ్స్ ని వాడతాం. ఓకే, వి యూజ్ మైక్రోబ్స్ టు యూజ్ అప్ ఆల్ ద ఆర్గానిక్ మ్యాటర్, ఇంకా బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ని తగ్గించడానికి ట్రై చేస్తాం. టెర్షరీ వచ్చేసి మనం ఫిజికో కెమికల్ ప్రాసెస్ అంటాము. ఓకే, బోల్డ్ అని ఫిజికో కెమికల్ ఎలిమెంట్స్ ని వాడి మనం ఏం చేస్తాం అంటే వాటర్ ని పర్ఫెక్ట్ గా లాస్ట్ లో ప్యూరిఫై చేసి పడేస్తాం. అది అన్నమాట. ఓకేనా, సో మున్సిపల్ వేస్ట్ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని సీవేజ్ అంటాం, దాన్ని క్లీన్ చేయడాన్ని మనం సీవేజ్ ట్రీట్మెంట్ లోకి కౌంట్ చేసుకుంటాం. ఓకే, అది అన్నమాట. సో ఇవాళ ఇక్కడి వరకే నేను చెప్తున్నాను. ఈ సీవేజ్ ట్రీట్మెంట్ గురించి ఫర్దర్ ఏదైతే ప్రాసెస్ ఉన్నదో రేపటి క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మీ అందరికీ ఏవైతే డౌట్స్ ఉన్నాయో దాని గురించి మనం కొంచెం డిస్కస్ చేసుకుందాం. రండి అమ్మా, మీ అందరికీ చాలా డౌట్స్ ఉన్నాయి. అర్జున బ్యాస్ తో సంబంధించిన, ఐపీతో సంబంధించిన మీకు డౌట్స్ క్లారిఫై అవ్వట్లేదేమో.
సో టేక్ 1 or 2 minutes తీసుకొని మనం త్వరగా డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకుందాం రండి. ఏమైనా ఉంటే త్వరగా అడిగేసేయండి అమ్మా, హెసిటేట్ చేయకండి, త్వరగా అడిగేసేయండి. 1 or 2 minutes తీసుకోండి, మీకు ఏం డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోండి. ఓకే, త్వరగా అడిగేయండి, ఏం డౌట్స్ ఉన్నా త్వరగా అడిగేసేయండి, ఇంకా లేట్ చేయకండి. పదండి, లెట్ us స్టార్ట్. ఏం డౌట్స్ లేవా? నో డౌట్స్? సార్ వీక్ క్విజ్ లింక్ లేదు అంటున్నారు, నేను అప్డేట్ చేపిస్తానమ్మా. సార్ కోర్స్ కి 20th కి పే చేయొచ్చా ఫీజు? చేయొచ్చమ్మా, మీరు 20th వరకు మీరు పే చేయొచ్చు ఫీజు, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే, కానీ దానికన్నా లేట్ చేయకండి, ఎందుకంటే చూడండి బ్యాచ్ అర్జున బైపీసీ ఏదైతే ఉన్నదో, అర్జున బైపీసీ ఏదైతే స్టార్ట్ చేస్తున్నావు బైపీసీ స్టూడెంట్స్ కి, దీని స్టార్ట్ డేట్ January 22nd కి స్టార్ట్ అవుతుంది అది. సో దాని లోపు మీరు త్వరగా పే చేసుకుని జాయిన్ అయిపోతే బాగుంటుంది. దానికన్నా మీరు లేట్ చేశారంటే మీరు లైవ్ క్లాసెస్ మిస్ అయిపోతారు. సో అలా అవ్వకుండా ఉండడానికి బెటర్ యూ కెన్ జాయిన్ బై Jan 22nd. ఓకేనా, అది అన్నమాట. సో దానికన్నా ఎక్కువ డిలేట్ చేయకండి. మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ విల్ బి బెటర్ దట్ యూ డోంట్ డిలే ఇట్. ఓకే, సరే, రైట్, ఓకేనా, అది అన్నమాట. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్, దీని ప్రైస్ వచ్చేసి మీకు 1999 ఉంటుంది. ఓకే, ప్రైస్ వచ్చేసి మీకు 1999 ఉంటుంది. ఓకే, సరేనా. ఇంకా మీకు లింక్ ఏదైతే ఉన్నదో దీని లింక్ కింద డిస్క్రిప్షన్ లో నేను ఎలాగో యాడ్ చేపించేస్తాను. డిస్క్రిప్షన్ లోని నేను లింక్ యాడ్ చేపించేస్తాను. యూ కెన్ డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. కోర్సు డీటెయిల్స్ అది చెక్ చేసుకొని మీరు తీసుకోవచ్చు. సిలబస్ అనేది రేపు నేను అప్డేట్ చేస్తాను, మీకు ఏంటి సిలబస్ ఏంటి అనేది మీకు త్వరగా రేపటి వరకు తెలిసిపోతుంది. ఓకేనా, ఐ విల్ బి అప్డేటింగ్ ద సిలబస్ బై టుమారో. ఓకే, రైట్, సరేనా. ఇంకేం డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్ లో పెట్టేసేయండి. ఓకే, నో నీడ్ టు వరీ, టైం ఉన్నది. లింక్ ఓపెన్ అవ్వట్లేదు నాకు తెలుసు, నేను అప్డేట్ చేస్తాను లింక్, డోంట్ వరీ, ఐ అప్డేట్ ద లింక్. ఓకే, అది అన్నమాట. సరే అయితే, ఓకే, సరే అయితే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఛాంపియన్స్. మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో మళ్ళీ కలుద్దాం, పార్ట్ 2 లో కలుద్దాం. ఇవాళ పార్ట్ 1 అయింది, పార్ట్ 2 ఇంకా ఉన్నది చాప్టర్ది, అది మనం రేపటి వరకు కంప్లీట్ చేసేసుకుందాం. ఓకే, రైట్, ఓకే, సరే అయితే, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపటి సెషన్ కలుద్దాం. బాయ్ ఛాంపియన్స్, టేక్ కేర్.